హైడ్రా పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు ఎంపీ రఘునందన్ రావు. జిల్లాల్లోనూ కూల్చివేతలు చేపట్టాలని, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ కింద నిర్మాణాలను కూల్చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతల్లో వెనకబడిందని, పార్టీలకు అతీతంగా కూల్చివేతలు జరగాలని సూచించారు. హైడ్రా పనితీరు నిష్పక్షపాతంగా ఉంటేనే అందరికీ నమ్మకం కలుగుతుందని, చేయకుంటే రంగనాథ్ ఉద్యోగం వదలాలని తెలిపారు. కారు కేసీఆర్ దగ్గర స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆ రోజు అసదుద్దీన్ చెప్తే ఈ రోజు అక్బరుద్దీన్ అది చేసి చూపెట్టినట్టు మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు భావిస్తా ఉన్నాం. ఎందుకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అప్రప్తుగా హైదరాబాద్ లో ఒక కీలకమైన బాధ్యతలు ఉన్నటువంటి కమిషనర్ ని రేవంత్ రెడ్డి గారు బదిలీ చేసిరు. ఎవరి మెప్పు కోసం హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసిరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనంద్ సార్ ఎట్లా మీ ఇంటెలిజెన్స్ చెప్తూనే ఉంటాడు, రఘునందన్ మాట్లాడింది. ఐఎమ్ నాట్ అగైన్స్ ఆనంద్ గారు, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి. కానీ అక్బరుద్దీన్ ఓవైసీని ఎంఐఎం పార్టీని మెప్పించేందుకు హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి కూల్చివేతల్ని పక్కదారి పట్టించేందుకే మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను మార్చిందని ఈ సమాజం భావిస్తా ఉంది, మేము కూడా భావిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు. అందుకని ఎంఐఎం కనుసన్నలలో నడుస్తారా, సల్కం చెరువుల గట్టిన ఫాతిమా కాలేజీని కూలగొట్టి నాకు అందరూ సమాజంలో చట్టం ఉందని నిరూపించుకుంటారనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని చెప్పి